హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ గురించి అయితే అప్డేట్ రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్ అయ్యేలోపు మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్టూడెంట్స్కి గుడ్ న్యూస్ ఏంటంటే, ఇంజనీరింగే కాకుండా మిగతా 12 కోర్సులకు ఫీజులు అనేది యథాతథం. లాస్ట్ ఇయర్ ఎంత ఉన్నాయో ఈ సంవత్సరం కూడా అంతే ఉన్నాయి. ఈ సంవత్సరం ఫీజులు అయితే పెంచడం లేదు. అన్ని కోర్సులకు పాత ఫీజులే. ఇంజనీరింగ్ సహా 12 కోర్సుల ఫీజులు యథాతథం. నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం లక్షలాది మంది స్టూడెంట్లకు ఊరట. ఎంబీఏ, ఎంసీఏ, బీఈడి కోర్సులకు నిరుటు ఫీజులే. అంటే లాస్ట్ ఇయర్ ఫీజులు ఏమున్నాయో ఈ ఇయర్ కూడా అవే ఫీజులు ఉన్నాయి. ఒకసారి కనుక చూసుకుంటే మనకు బీటెక్ వచ్చేసి 160 కాలేజీలలో 45,000 ఉంది. ఎంటెక్ వచ్చేసి 105 కాలేజీలలో 57,000. బీ ఫార్మసీ 120 కాలేజీలో 45,000. ఎం ఫార్మసీ 107 కాలేజీలో 1,10,000 ఉంది. ఎంబీఏ 257 కాలేజీలలో 27,000 ఉంది. ఎంసీఏ 60 కాలేజీలలో 27,000. ఫార్మాడీ 79 కాలేజీలో 68,000. ఎల్ఎల్బి 22 కాలేజీలో 20,000 ఉంది. ఎల్ఎల్ఎం వచ్చేసి 17 కాలేజీలలో 26,000. బీఈడి 201 కాలేజీలలో 22,000 ఉంది. ఎంఈడి 9 కాలేజీలలో 22,000. ఎంపీఈడి వచ్చేసి 2 కాలేజీలలో 20,000. సో మీ ఆర్థిక పరిస్థితిని బట్టి మీరు ఈ కాలేజీలో మినిమం ఫీజు ఇదనమాట. ఈ కాలేజీలో అయితే జాయిన్ అయిపోవచ్చు. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లు గ్రీన్ సిగ్నల్. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లు మార్గం సుగమమైంది. మంగళవారం అంటే ఈ రోజును షెడ్యూల్ను రిలీజ్ చేసేందుకు ఉన్నత విద్యా మండలి సన్నాహాలు చేస్తుంది. షెడ్యూల్ విడుదలకు నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇంజనీరింగ్ ఫీజులపై ఇంకా స్పష్టత రాలేదు. ఇంజనీరింగ్ ఫీజులు పెంచమని అయితే గవర్నమెంట్ చెప్పింది. అందుకే ఈరోజైతే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. నేడే షెడ్యూల్ వెలువడే అవకాశం. ప్రస్తుతానికి పాత ఫీజులతోనే ప్రవేశాలకు నిర్ణయం. ఒకవేళ ఫీజులు పెరిగితే విద్యార్థులు కట్టాల్సిందే. అనుబంధ గుర్తింపై ఇంకా రాని స్పష్టత. టాప్ కాలేజీలలో వార్షిక ఫీజు 2 లక్షల పైనే కమిటీ ఖరారు చేసినట్టు తెలుస్తుంది. అయితే దీనికి ప్రభుత్వం నుంచి సానుకూలత రాలేదు. ఎమర్జింగ్ కోర్సులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కాలేజీలు చెప్తున్న వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని ప్రభుత్వం భావిస్తుంది. సో ఈరోజు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వస్తుంది. 99% లాస్ట్ ఇయర్ ఫీజుతోనే ఈసారి కూడా కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. అయితే 100 కాలేజీలు డిమాండ్లోని కోర్ గ్రూప్లో సీట్లు తగ్గించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. కొన్ని కాలేజీలు కంప్యూటర్ కోర్సులో సీట్లు పెంచాలని కోరుతున్నాయి. ప్రభుత్వం మాత్రం కోర్ గ్రూపులలో సీట్లను తగ్గింపును అంగీకరించడం లేదు. దీంతో సీట్ల పెంపుపై కౌన్సిలింగ్ సమయానికి ఏ నిర్ణయం వస్తుందనే ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో 1,18,000 ఇంజనీరింగ్ సీట్లున్నాయి. ఇందులో 68% కంప్యూటర్ సైన్సు, ఇతర ఎమర్జింగ్ కోర్సుల్లోనే ఉన్నాయి. కౌన్సిలింగ్ తేదీలు వెలువడిన తర్వాత అనుబంధ గుర్తింపుపై స్పష్టత వస్తుందని అధికారులు అంటున్నారు. సో ఇదండి అప్డేటు. వీడియోని లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.